నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ముందు వెనుక చూసుకోకుండా గోతులో పడ్డ చందంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఇన్నాళ్ళు మన వాటా నీటిని అక్రమంగా అనుభవిస్తూ పండగ చేసుకున్న దాయాది దేశానికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటు సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, ఇటు మన నీటితోనే పొలాలు పండించుకుంటున్న పాక్ దుర్మార్గపు ఆటలకు భారత్ చెక్ పెట్టింది. రావి నది ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మరి ఆ షాపూర్ కండి ప్రాజెక్టు కథ ఏంటి? ఈ వేసవిలో పాక్ ఎదుర్కోబోయే జల విలయం ఎలాంటిది? తన ఇంటిని తగలబెట్టుకుని పక్కవాడి ఇంట్లో మంటలు పెట్టాలనుకునే నైజం పాకిస్తాన్ది. కానీ ఈసారి పాకిస్తాన్ గొంతు ఎండబోతోంది. అడుగడుగునా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దాయాది దేశానికి ఇప్పుడు నీటి చుక్క కూడా దొరకని పరిస్థితి ఎదురుకాబోతోంది. చెరువు ఎండితే కప్పలకు కరువు అన్నట్టు ఇన్నాళ్లు భారత్ వాటా నీటిని అక్రమంగా అనుభవించిన పాకిస్తాన్కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. రావి నది ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దాయాది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కంచే లేని చేనును ఎవరైనా మేస్తారు, కానీ కంచె పడితేనే అసలు యజమాని ఎవరో తెలుస్తుంది. సరిగ్గా ఇదే ఇప్పుడు రావి నది విషయంలో జరుగుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు సంపూర్ణ అధికారం ఉంది. అయితే స్వతంత్రం వచ్చిన కొన్నేళ్లలో రావి నదిపై మనం పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను నిర్మించుకోలేకపోయాం. దీనివల్ల మన వాటాకు చెందిన దాదాపు 1150 క్యూసెక్ల నీరు ప్రతి ఏటా పాకిస్తాన్కు ఉచితంగా వెళ్లిపోయేది. మన నీటితో పాక్ పొలాలు పండాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాపూర్ కండి ప్రాజెక్టు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. మార్చి 31, 2026 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడమే ఆలస్యం. రావి నది నీటి కుళాయిని భారత్ పూర్తిగా బిగించేస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం నీటి నిలిపివేత ప్రక్రియ ప్రారంభమైంది. ముందు జాగ్రత్త లేనివాడికి ముప్పు తప్పదు అన్నట్లు భారత్ తన ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ వేదికలపై ఫిర్యాదులు చేయడంలోనే కాలం గడిపేసింది. ఈ ప్రాజెక్టు కేవలం పాకిస్తాన్ను కట్టడి చేయడం కోసం మాత్రమే కాదు, మన రైతులకు మేలు చేయడం కోసం చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ మంత్రి జావీద్ అహ్మద్ రానా స్వయంగా ప్రకటించినట్లుగా కథువా, సాంబా జిల్లాల్లోని వేలాది ఎకరాల బీడు భూములు ఇకపై సస్యశ్యామలం కానున్నాయి. ఇన్నాళ్లు నీరు లేక అల్లాడిన జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ఒక జీవనాడిలా మారబోతోంది. అటు పంజాబ్, ఇటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రయోజనం చేకూరనుంది. చెరువు నిండితే అలుగు పారుతుంది. కానీ ఆ అలుగు నీరు పరాయి వాడి పొలానికి వెళ్తే రైతుకు ఎంత కడుపుమంటో కదా. దశాబ్దాలుగా భారత నదుల విషయంలో ఇదే జరుగుతోంది. మన నదులు మన నీళ్లు, కానీ ఆ ప్రవాహం మాత్రం శత్రుదేశం వైపు. ఏళ్ల తరబడి సాగిన రాజకీయ జాప్యం, అంతర్రాష్ట్ర వివాదాల వల్ల భారత్ తన వాటాను వదులుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. రావి నదిపై దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. షాపూర్ కండి బ్యారేజ్ రూపంలో భారత్ ఒక బలమైన అడుగు వేసింది. రావి నది నీటిపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నప్పటికీ గతంలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు, రాజకీయ ఇచ్ఛాశక్తి లోపం వల్ల షాపూర్ కండి ప్రాజెక్ట్ అటకెక్కింది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారత్కు సర్వహక్కులు ఉన్నాయి. అయితే మాధోపూర్ హెడ్ వర్క్స్ ద్వారా ప్రవహించే మిగులు జలాలు ఏళ్ల తరబడి వృధాగా పాకిస్తాన్కు వెళ్తున్నాయి. పఠాన్ కోట్ జిల్లాలోని రావి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టు కేవలం ఒక ఆనకట్ట మాత్రమే కాదు, అది భారత్ జల సార్వభౌమత్వానికి ప్రతీక. ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో రావి నదిపై గతంలో ఉన్న రంజిత్ సాగర్ డ్యాం నుంచి విడుదలయ్యే నీటిని ఇప్పుడు షాపూర్ కండి ద్వారా సమర్థవంతంగా నిల్వ చేయవచ్చు. నీటి లక్ష్యం పాకిస్తాన్కు వెళ్లే సుమారు 1150 క్యూసెక్ల నీటిని నిలిపివేయడం. ప్రయోజనం ఈ నీటిని జమ్మూ కాశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాలకు, పంజాబ్లోని గురుదాస్పూర్ ప్రాంతాలకు మళ్లించటం. కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ వారం క్రితం చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. సింధు జలాల ఒప్పందంలో మనకు కేటాయించిన ఒక్క నీటి చుక్కను కూడా ఇకపై పాకిస్తాన్కు వృధాగా పోనివ్వం.
మన నీటిని మన రైతుల అవసరాల కోసం మళ్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది భారత్ యొక్క మారుతున్న వ్యూహానికి నిదర్శనం. తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావిపై హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చినాబ్పై పాక్కు హక్కులు కల్పించబడ్డాయి. అయితే తూర్పు నదులపై సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో ఇన్నాళ్లు పాక్ మన వాటా నీటిని కూడా దర్జాగా వాడుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితి మోదీ ప్రభుత్వం మార్చేసింది. పాక్ వ్యవసాయం 80% సింధు జలాలపై ఆధారపడి ఉంది. భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పాక్లో వ్యవసాయం దెబ్బతింటుంది. లాహోర్, ముల్తాన్ వంటి నగరాల్లో నీటి కొరత ఏర్పడుతుంది. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన ఓ ప్రాజెక్ట్ ఇప్పుడు మోదీ సర్కార్ చొరవతో జల వేగాన్ని పుంజుకుంది. ఇందిరాగాంధీ హయాంలో పునాది పడి ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్టుకు మోక్షం దక్కింది. ఈ ప్రాజెక్టు ప్రస్థానం అక్షరాల ఒక తరాన్ని దాటేసింది. దీనికి సంబంధించి తొలి ప్రణాళిక 1979లో రూపుదిద్దుకుంది. అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ 1982లో దీనికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం, అంతర్రాష్ట్ర వివాదాల కారణంగా ఇది అటకెక్కింది. దాదాపు 46 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు ఫైళ్లకే పరిమితమైంది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన పాత పాలకుల కాలంలో సాగునీటి కల కలగానే మిగిలిపోయింది. కానీ 2018లో మోదీ ప్రభుత్వం రంగంలోకి దిగడంతో సీన్ మారింది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య ఉన్న దశాబ్దాల కాలం నాటి వివాదాన్ని పరిష్కరించడమే కాకుండా నిధుల వరదను పారించి పనులను పరుగులు పెట్టించింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. లక్ష్యం స్పష్టంగా ఉంది. మార్చి 31, 2026. ఈ గడువు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఇది పూర్తయితే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ఎడారిలా ఉన్న భూములు పచ్చని పైర్లతో కలకల్లాడబోతున్నాయి. భారత్ కేవలం ఈ ఒక్క ప్రాజెక్టుతోనే ఆగడం లేదు. సింధు జలాల ఒప్పందం ప్రకారం మనకు దక్కిన హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. చినాబ్ నదిపై భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరుగుతోంది. జీలం నదిపై వివాదాస్పదంగా మారిన ఉలార్ బ్యారేజ్ పనులను కూడా భారత్ వేగవంతం చేసింది. మన నీరు మనకు దక్కకుండా పాకిస్తాన్కు ఉచితంగా వెళ్లటం మన రైతులకు అన్యాయం చేయడమే. అందుకే చినాబ్, జీలం నదుల మీద భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఇప్పుడు దౌత్యపరంగా, ఆర్థికంగా మన బలాన్ని చాటుతున్నాయి. భారత్ తన ప్రాజెక్టులను పూర్తి చేస్తే సహజంగానే దిగువన ఉన్న పాకిస్తాన్కు నీటి ప్రవాహం తగ్గుతుంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్కు ఇప్పుడు నీటి కష్టాలు కూడా తోడవబోతున్నాయి. భారత్ నుంచి వెళ్లే నీటిపై ఆధారపడ్డ పాక్, పంజాబ్ ప్రావిన్స్ ఈ ప్రాజెక్టుల వల్ల ఎడారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా పాకిస్తాన్ ప్రవర్తన ఆ దేశాన్ని కరువు కోరల్లోకి నెట్టేసింది. శాంతిని కాపాడాల్సిన ఒప్పందాలను అడ్డం పెట్టుకుని భారత్ ప్రయోజనాలను దెబ్బతీసిన దాయాదికి ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా లభించే నీటిని కూడా భారత్ అందకుండా చేస్తోంది. ఇది కేవలం ఒక ప్రాజెక్టు పూర్తి కావడం కాదు, భారత్ తన సత్తాను, తన హక్కును చాటి చెప్పడం. ఇకపై పాకిస్తాన్ తన వ్యవసాయం కోసం వానదేవుడి వైపు చూడాల్సిందే తప్ప భారత్ వైపు చూస్తే నిరాశే మిగులుతుంది. నీరు పళ్ల మెరుగు, నిజం దేవుడెరుగు అంటారు. కానీ ఇక్కడ నీళ్లు పళ్ల మెరగడమే కాదు, మన దేశ అవసరాలను తీరుస్తూ పాకిస్తాన్కు మన సత్తా ఏంటో చూపిస్తున్నాయి.